ఇలా చిన్న చిన్న అట్ట ముక్కలు ఉంటే వాటితో వాల్ డెకర్ అనేది రెడీ చేసి చూపిస్తానండి. చాలా చాలా బాగుంటుంది. చాలా సింపుల్. దీనికి చిన్న అట్ట ముక్క అయినా సరిపోతుంది అనమాట. మనం తీసుకున్నది వచ్చేసి స్క్వేర్ షేప్లో తీసుకోవాలి. మనం ఇలా 2 స్క్వేర్ షేప్ని సేమ్ ఈక్వల్గా కట్ చేసుకోవాలన్నమాట. అంటే 4x4 6x6 అలా తీసుకోవాలి. ఒకటేమో అలాగే ఉంచేసి రెండోది వీడియోలో చూపించినట్టుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఫెవికాల్ పెట్టేసి గమ్ పెట్టేసి ఇంకొక కార్డ్బోర్డ్ రెడీ చేసుకున్నాం కదా, దానికి ఈ విధంగా స్టిక్ చేసేసుకోవాలన్నమాట. ఎటు చూసినా 4 వస్తాయి అనమాట. పొడవులోను వెడల్పులోను 4 వచ్చేస్తాయి. ఇలా మిగతా వాటిని కూడా గమ్ పెట్టేసి స్టిక్ చేసేసుకోండి. చాలా సింపుల్. జస్ట్ 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది అనమాట. ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనికి వైట్ కలర్ పెయింట్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే నేను ఎక్లారీ కలర్స్ పెయింట్ అనేది వాడుతున్నాను. ఇదైతే చాలా బాగా కనిపిస్తుంది అనమాట. ఇలాంటి చాలా వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయండి. వేస్ట్ అనుకున్న వాటిని రీయూజ్ చేసుకోవచ్చు అని, ఎలా ఏ విధంగా యూజ్ చేసుకోవచ్చు అనేటివి ఒకసారి చూడనట్టయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసి ఈ విధంగా కలర్స్ అనేది వేస్తున్నాను. చూడడానికి కలర్ఫుల్గా చాలా చాలా బాగుంటుందన్నమాట. ఈ సమ్మర్లో పిల్లలతో ఇలాంటి యాక్టివిటీస్ చేసే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎప్పుడు టీవీ ఫోన్ అనకుండా కొంచెం డైవర్ట్ అయినట్టుగా ఉంటుందన్నమాట. రోజు ఇలాంటివి యాక్టివిటీస్ చేస్తే వాళ్ళ బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుందన్నమాట. ఇలా నేనైతే కలర్ఫుల్గా ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా కలర్స్ అనేది వేసేసుకున్నాను. చూడడానికి చాలా చాలా బాగుంటుంది కలర్ఫుల్గా. ఇది డ్రై అయిపోయిన తర్వాత మీ దగ్గర కుందన్స్ కానీ మిర్రర్స్ కానీ ఉంటే ఇంకా ఏమైనా స్టిక్ చేయండి. ఇంకా చాలా బాగా వస్తుంది లుక్ అనేది. నేనైతే ఏం స్టిక్ చేయలేదు, ఇలాగే ఉంచేసాను. కింద వచ్చేసి ఉలెన్తోనే హ్యాంగింగ్ ఈ విధంగా రెడీ చేశాను. ఇది హ్యాంగ్ చేసుకున్న తర్వాత చూడండి చాలా బాగుంది కలర్ఫుల్గా. ఈ ఐడియా ఎలా అనిపించిందో నా కామెంట్ బాక్స్లో చెప్పండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.